19వ తారీఖు నాడు కేసు ఎట్లా రిజిస్టర్ అవుతుంది కాబట్టి ఎవరైతే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఉన్నాడో ఇందులో ప్రాపర్ గా ఇన్వెస్టిగేషన్ లేదు. ఈ యాంటీ కరప్షన్ అనేది ఏదైతే ఉన్నదో సెక్షన్లు పెట్టిన వాళ్ళు 13 సెక్షన్ 1 కానీ బి కానీ ఈ రెండు కూడా అప్లికబుల్ కావు. ఈ కేసులో ఎలాంటి నిజాలు లేవు అని చెప్పేసి కోర్టు నమ్మిన తర్వాత సరే వాళ్ళు కౌంటర్ వేస్తామని చెప్పారు. వాళ్ళు వాదనలు నిన్న తర్వాత ఏం చెప్పిందంటే కోర్టు పూర్వపరాలు నమ్మిన తర్వాత 1 వీక్ 30వ తారీఖు వరకు ఈ నెల 30వ తారీఖు వరకు కేటీఆర్ గారిని అరెస్టు చేయకుండా మరి తర్వాత వాళ్ళు కౌంటర్ వేస్తారు. తర్వాత కేటీఆర్ గారు కూడా ఏదైనా ఉంటే ఇన్వెస్టిగేషన్కి సహకరించాలి అని చెప్పింది. కానీ ఆ కేసులో మరి జడ్జి గారు ఏ మాత్రం కూడా అంటే మేము చెప్పిన వాదనలు ఏంటి అంటే ఇందులో లంచం ఇచ్చిన వాడు లేడు, లంచం అసలు అని చెప్పేసి వాళ్ళు పూర్తిగా అది ఏంటి అంటే వారు మంత్రిగా ఉన్నారు కాబట్టి అడ్మినిస్ట్రేషన్ గ్రౌండ్ లో ఆ రోజు రాష్ట్రానికి మంచి పేరు అక్కడ ఉన్నటువంటి ఎవరైతే స్పాన్సర్ చేసే వ్యవస్థ ఉందో కంపెనీ ఉన్నదో వాళ్ళు వెనకకపోతున్నారు. నష్టాలు వచ్చినాయి, మాకు లాభాలు రాలేదనే ఉద్దేశంతో వాళ్ళు వెనకకపోతున్నారు. కాబట్టి బాధ్యత గల మంత్రిగా ఈ రాష్ట్రం యొక్క గౌరవ ప్రతిష్టలు మరి మెరుగుపరచడం కొరకు ఇవాళ భారతదేశంలో మొదటిసారి వచ్చినటువంటి ఈ రేసు ఏదైతే హైదరాబాద్కు వచ్చిందో దాన్ని బ్రహ్మాండంగా ప్రపంచం ముందు నిలబెట్టాలి. హైదరాబాద్కు మంచి పేరు తీసుకురావాలి, మనకు కూడా మరి పెట్టుబడులు రావాలి, ఇక్కడ నిరుద్యోగిత తక్కువ చేయాలని చెప్పి కేసీఆర్ గారు ఆ రోజు అడ్మినిస్ట్రేషన్ గ్రౌండ్ లో తీసుకున్న నిర్ణయాన్ని అది తప్పు పట్టలేదు. దాంట్లో లంచం ఇచ్చుడు లేదు, లంచం తీసుకోవడం లేదు అని కోర్టు చాలా స్పష్టంగా మరి నమ్మింది కాబట్టి వారం రోజుల వరకు వారిని అరెస్టు చేయొద్దని చెప్పి ఈ రోజు కోర్టు చెప్పడం జరిగింది. ప్రభుత్వం వాళ్ళు ఏం చెప్పినారు, ఇక్కడ వాళ్ళు ఏదైతే మొదటి రెండో కాంట్రాక్ట్ అని చెప్పి ఆ రెండో కాంట్రాక్ట్ కన్నా ముందే కొన్ని జరిగినాయి, అది మరి ప్రొసీజరల్ ల్యాబ్స్ ఉన్నాయి అక్కడ అని చెప్పినారు. కానీ అంటే ముందే జరిగి ఉన్నది కాబట్టి ఆ కాంట్రాక్ట్ ద్వారానే ఈ రాష్ట్రం యొక్క విలువల్ని